హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా మమ్మీ బీరకాయ పప్పు చేసేస్తుంది. ఎలా చేస్తుందో చూసేద్దాం, వచ్చేసేయండి. సో ఫస్ట్గా బీరకాయ పప్పుకి కందిపప్పు ఒక కప్పు బాగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి బీరకాయలు వేసుకోవాలి. నెక్స్ట్ టమోటాలు వేసేసుకోవాలి. చింతపండు వేసుకోవాలి. పచ్చిమిర్చికాయలు మీ కారాన్ని బట్టి వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోవాలి. కొన్ని నీళ్లు వేసుకోవాలి. అన్నీ వేసిన తర్వాత స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఆగిన తర్వాత దింపేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా వంపేసి పక్కన పెట్టుకోవాలి. ఆ పప్పులో ఆ వాటర్లో కూడా కొంచెం పోపు వేసుకుంటే చిన్నపిల్లలు బాగా తింటారు. ఈ పప్పులోకి కొంచెం ఉప్పు వేసి బాగా పప్పు గిత్తో బాగా మెత్తగా చేసుకోవాలి. మరి ఇంకొక కడాయి మెత్తగా చేసుకున్న తర్వాత ఇంకొక కడాయి పెట్టి అందులోనే కొంచెం ఆయిల్ వేసి కరివేపాకు వేసి పోపు దినుసులు వేసి ఆనియన్స్, ఎండుమిర్చి, వెల్లుల్లి అన్నీ వేసి బాగా వేగిన తర్వాత ఆ పోపుని తీసుకొని వచ్చి ఇందులో ఈ పప్పులో వేసేయాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉన్న బీరకాయ పప్పు ఈజ్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ ప్లీజ్.